నిరుపేదలకు మంత్రి పొంగులేటి శుభవార్త చెప్తున్నారు. అక్టోబర్ 15 నుంచే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఉంటుందంటున్నారు. ఇల్లందులో అధికారుల సమీక్షలో మంత్రి పొంగులేటి ప్రకటన చేశారు. అక్టోబర్ 2 నుంచి అర్హులకు రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు పంపిణీ ప్రక్రియ షురూ కాబోతుందంటున్నారు. గతేడాది డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరించింది ప్రభుత్వం. నియోజకవర్గానికి 3500 చొప్పున ప్రతి ఏటా 4,16,500 ఇళ్లను లబ్ధిదారుల ఎంపికకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం బడ్జెట్లో 22,500 కోట్లు కేటాయించారు. మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల ఇంటి నమూనా విడుదల చేసింది సర్కార్. ఈ నేపథ్యంలో అక్టోబర్ 16 నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఉండబోతున్నట్టుగా ఒక శుభవార్త చెప్పారు నిరుపేదలకు మంత్రి పొంగులేటి. ఇక అక్టోబర్ 2 నుంచి ఇటు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియ, అలాగే హెల్త్ కార్డుల పంపిణీ ప్రక్రియ కూడా అక్టోబర్ 2 నుంచే అర్హులకు పంపిణీ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇల్లందులో అధికారుల సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి ఈ కీలక ప్రకటన చేశారు. మొత్తం మీద అక్టోబర్ 15 నుంచి అయితే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఉంటుందంటున్నారు. దీంతో ఒక రకంగా నిరుపేదలకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అక్టోబర్ నెలంతా కూడా రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు, హెల్త్ కార్డులు ఇవ్వబోతున్నారు, ఇందిరమ్మ ఇల్లు కూడా ఎంపిక చేయబోతున్నారు. సో దసరా నెల అంతా కూడా పూర్తిగా ఒక పండుగ వాతావరణం లాగా ఉండబోతుంది నిరుద్యోగులకి. గతేడాది డిసెంబర్ 20 నుంచి జనవరి 6, 2024 వరకు ప్రజాపాలన పేరిట తీసుకున్నటువంటి దరఖాస్తులను పూర్తిగా ప్రభుత్వం ఇప్పటివరకైతే నియోజకవర్గానికి 3500 చొప్పున ఈ దరఖాస్తులు వచ్చాయి. సో ప్రతి ఏటా 4,16,500 ఇల్లు, అంటే నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇల్లు ఇవ్వబోతున్నారు. సో ఆ లబ్ధిదారుల ఎంపికకైతే ప్రస్తుతానికి ప్రణాళికలు రచిస్తున్నారు. బడ్జెట్లో కూడా 22,500 కోట్ల కేటాయింపులు చేశారు. సో మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల ఇంటి నమూనా విడుదల చేసింది సర్కార్. రైట్, మా కరెస్పాండెంట్ ఉదయ్ జైన్ అవుతున్నారు. ఉదయ్, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అక్టోబర్ 15 నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే అక్టోబర్ 2 నుంచి ఇటు రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, సో ఓవరాల్గా అక్టోబర్ నెలంతా కూడా ఒక రకంగా పండుగ వాతావరణం ఉంటుందా? దసరాతో పాటు పేదలకి ఇదంతా ఈ నెల కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవచ్చా? సార్, రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుడ్ న్యూస్ చెప్పారని చెప్పుకోవాలి. అక్టోబర్ 15 నుంచి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారుల ప్రక్రియ ప్రారంభమవుతుందని కూడా మంత్రి పొంగులేటి నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో పర్యటన సందర్భంలో నిర్వహించినటువంటి సమీక్ష సమావేశంలో ప్రకటన అయితే చేశారు. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా అక్టోబర్ 15 నుంచి మొదలవుతుందని చెప్పారు. నిజానికి ఈ పథకానికి సంబంధించి నమూనా కావచ్చు, లబ్ధిదారుల ఎంపికకు సంబంధించినటువంటి మార్గదర్శకాల విషయంలో భద్రాచలం వేదికగా మార్చి 11వ తేదీన దీనికి సంబంధించిన ఈ పథకాన్ని ప్రారంభోత్సవంతో పాటు ఇళ్ల నమూనాను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం స్వయంగా రేవంత్ రెడ్డి భద్రాచలంకు వచ్చి పథకానికి సంబంధించినటువంటి నమూనాను, ఇంటి నమూనాతో పాటు పథకం యొక్క మార్గదర్శకాలను ప్రజాపాలనలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అత్యంత కీలకమైనటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ప్రస్తావించడం, దానికి సంబంధించినటువంటి ఆ పథకం యొక్క మార్గదర్శకాలు, ఇంటి నమూనాను విడుదల చేశారు. ఆ తర్వాత సుమారు 6 నెలల కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలంతా కూడా కళ్లకు కాయలు కాచే విధంగా ఎదురు చూస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా 6 గ్యారెంటీల హామీల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం అనేది ఉంది. సో ఆ పథకం అమలుకు సంబంధించి పెద్ద ఎత్తున కొంత ప్రతిష్టంభన నెలకొంది. దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఏ విధంగా ఉండాలి, ప్రణాళికలు ఏ విధంగా ఉండాలని ప్రభుత్వం అనేక సమీక్షలు చేసింది, సమావేశాలు నిర్వహించింది. ఇతర రాష్ట్రాల్లో గృహ నిర్మాణ శాఖ అవలంబిస్తున్నటువంటి విధి విధానాలు, రూపకల్పనకు సంబంధించినటువంటి అంశాలపై ఆరా తీసింది. ఆయా ప్రభుత్వాల అనుసరిస్తున్నటువంటి గైడ్ లైన్స్ కూడా స్వయంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి గృహ నిర్మాణ శాఖ అధికారుల బృందం కూడా వెళ్లి పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించుకుని దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా తీసుకొచ్చింది. కానీ ఇక్కడ ప్రతిష్టంభన చాలా పెద్ద ఎత్తున నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో 2 పడక గదుల ఇళ్లకు సంబంధించి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. అదేవిధంగా క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు ఇల్లు చేరలేదు సరైన సమయంలో అని పెద్ద ఎత్తున ఆందోళన కూడా ఏర్పడిన నేపథ్యంలో ఈసారి తీసుకొచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకం పూర్తి స్థాయిలో పారదర్శకంగా అమలవ్వాలి, మార్గదర్శకాలు సహేతుకంగా ఉండాలి, క్షేత్రస్థాయిలో అర్హులైన నిరుపేదలకు ఇల్లు అందాలనే ఒక సదుద్దేశంతో ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ అవుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా సుమారు ఇంటి నమూనా విడుదల చేసిన తర్వాత 6 నెలల పాటు పూర్తిగా ప్రభుత్వం అనేక మార్గదర్శకాలు రూపొందించుకుంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ రూరల్ ప్రాంతాల్లో అమలవుతున్నటువంటి ఆ పథకానికి ఇటు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా అనుసంధానం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అనుసంధానం చేయడం అనేది ఇప్పటికే దాదాపు నిర్ణయం కూడా జరిగిపోయింది. ప్రభుత్వం దీనికి సంబంధించిన నిర్ణయం కూడా తీసుకుంది.
చేసుకుంది. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4,16,500 ఇళ్లను ప్రభుత్వం నిర్మించాలని భావిస్తుంది. మొదట ఇంటి స్థలం ఎవరికైతే ఉందో వారికి ఇల్లు నిర్మించే విధంగా దాదాపు 5 లక్షల రూపాయలు మొత్తం 4 విడతల వారిగా స్లాబ్ సిస్టమ్ వేదికగా పూర్తి స్థాయిలో ఈ లబ్ధిని కూడా ప్రభుత్వం అయితే అందించబోతుంది. మొత్తం 22,500 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఇందుకోసం కేటాయించినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరైతే గత ఏడాది డిసెంబర్ 28 నుంచి 2024 ఈ ఏడాది జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలనలో ఇల్లు లేదంటూ అప్లై చేసుకున్నటువంటి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఈ నెల వచ్చే నెల అక్టోబర్ 15 నుంచి స్టార్ట్ అవుతుందని అయితే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే అంశాన్ని కూడా పొంగులేటి ధృవీకరించినటువంటి సిచ్యువేషన్ ఉంది రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద మంత్రి పొంగులేటి అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పారు. నిరుపేదలకి అక్టోబర్ 15 నుంచే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఉండబోతుంటున్నారు. ఇల్లందులో అధికారుల సమీక్షలో మంత్రి ప్రకటన చేశారు. అక్టోబర్ 2 నుంచి అర్హులకు రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు కూడా పంపిణీ చేయబోతున్నట్లు చెప్పారు. గత ఏడాది డిసెంబర్లో అలాగే జనవరి 6 వరకు తీసుకున్నటువంటి ప్రజాపాలన దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్టర్ చేశారు. నియోజకవర్గానికి 3,500 చొప్పున ప్రతి ఏడాది 4,16,500 ఇళ్లను లబ్ధిదారుల ఎంపికకు ప్రణాళికలు రచిస్తోంది. ఇక బడ్జెట్లో కూడా 22,500 కోట్లు కేటాయించారు. సో మార్చి 11 ఇందిరమ్మ ఇళ్ల ఇంటి నమూనా ప్రభుత్వం విడుదల చేసిన